సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో సొంతిండు ఉండాలనేటువంటి కలను నెరవేర్చుకునేందుకు మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్లో అతి తక్కువ ధరకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఏంటి నమ్మశక్యంగా లేదా? కానీ అదే నిజం. అది కూడా అత్యంత ఖరీదైన ప్రాంతం గచ్చిబౌలిలో. కేవలం 26 లక్షలకే ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు. గచ్చిబౌలిలో 3 అపార్ట్మెంట్లను అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. దీంతో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న హైదరాబాద్లో కేవలం 26 లక్షలకు ఫ్లాట్ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. మరి ఆ ఇండ్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, కొనుగోలు చేయాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి విషయాలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సొంత ఇల్లు ఇది ప్రతి ఒక్కరి కల. అందులోనూ హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉండాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. ఇక ఐటీ కారిడార్ చుట్టూ అయితే గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, పుప్పాల్గూడ, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఇటువంటి ప్రైమ్ ఏరియాలో సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి చాలా మంది ఇష్టపడుతుంటారు, కోరుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు కూడా. అయితే హైదరాబాద్ లో సొంత ఇల్లు అంటే ఆషమాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి స్థలాలు కావచ్చు, ఇళ్ల ధరలు కావచ్చు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందులోనూ ఐటీ కారిడార్ పరిసరాల్లో 1.5 కోటి లేదే ఇల్లు రాదు. కనీసం మంచి లగ్జరీ ఫ్లాట్ కావాలంటే 2 కోట్లు ఆ పైన పెట్టాల్సిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి వారి కోసం ఒక బ్రహ్మాండమైన ఆఫర్ను తీసుకొచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న కొన్ని ఫ్లాట్స్ ను అమ్మేందుకు సిద్ధమైంది. అందులో ప్రధానంగా గచ్చిబౌలిలో దాదాపు 3 చోట్ల 111 ఫ్లాట్లను అమ్మేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధమైంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని ఏజ్ హాస్పిటల్ పక్కన చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ కూడా 40 ఫ్లాట్స్, మనం ఉన్న ప్రాజెక్ట్ లో మొత్తం 40 ఫ్లాట్స్ ను అమ్మేందుకు హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. అయితే దీన్ని లాటరీ పద్ధతిన అమ్మేందుకు హౌసింగ్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. చాలా మంది ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే 26 లక్షలకే ఫ్లాట్ వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపడం చాలా సర్వసహజరం. ఎందుకంటే 1.5 కోటి లేదే ఇల్లు రాని ఇటువంటి ప్రాంతంలో కేవలం 26 లక్షల రూపాయలకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందని చెప్పి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారి కోసం హౌసింగ్ బోర్డు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఏఐజీ హాస్పిటల్ పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టులో దాదాపు 40 ఫ్లాట్స్ ఉన్నాయి. 40 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్సే. అసలు ఈ ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్లాట్స్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఫ్లాట్ యొక్క విస్తీర్ణం ఎన్ని అడుగులు చదరపు అడుగులు ఉంది, ఇటువంటి వివరాలన్నీ మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్లాట్స్ ఎట్లా నిర్మించారు, ఎన్ని రోజుల క్రితం ఫ్లాట్స్ నిర్మించారు, ఈ ఫ్లాట్స్ ను పేద మధ్యతరగతి వారికి హౌసింగ్ బోర్డు ఎట్లా కేటాయిస్తుంది, ఇటువంటి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం పైకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. పైన మనం చూడొచ్చు విశాలమైన కారిడార్స్ ఉన్నాయి. ఎందుకంటే పైకి వెళ్ళిందడే ఒకవైపు లిఫ్ట్ కనిపిస్తుంది మనకు. లిఫ్ట్ తో పాటు విశాలమైన కారిడార్స్ ఉన్నాయి. స్పష్టంగా కారిడార్స్ వెడల్పు కూడా చాలా స్పేసియస్ గా కారిడార్స్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కారిడార్ కు ఒకవైపు లిఫ్ట్, ఒకవైపు పక్కనే మెట్లు, ఆ పక్కన ఇరువైపులా ఫ్లాట్స్ మనం చూడొచ్చు. దాంతోపాటు మనం ఇటు కింద చూసినట్లయితే చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో పార్కింగ్ అనేది చాలా పెద్ద సమస్య. ఎక్కడికి పోయినా కూడా ఎవరైనా కూడా 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కార్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు కారు 2 వీలర్ లేనిది ఉండలేరు. కాబట్టి ఖచ్చితంగా పార్కింగ్ అనేది పెద్ద సమస్య. మనం ఈ ప్రాజెక్ట్ లో చూసినట్లయితే చాలా స్పష్టంగా పార్కింగ్ ఇక్కడ స్పష్టంగా కింద సెల్లార్ లో పార్కింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫ్లాట్లు నిర్మించారు. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్, తర్వాత 5 ఫ్లోర్లు మొత్తం G+5 ఈ బిల్డింగ్. ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం ఫ్లాట్ ఎట్లా నిర్మించారు, ఫ్లాట్ యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది, ఫ్లాట్ యొక్క విస్తీర్ణం ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇది ఈ బెడ్రూమ్ లో ఇది హాల్, సింగిల్ బెడ్రూమ్ లో ఇది హాల్ అనుకోవచ్చు. హాల్ కు నార్మల్ టైల్స్ ఉన్నాయి. చాలా పకడ్బందీగానే వాల్స్ కూడా నిర్మించాలి. ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే మిగతా ఫిట్టింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. విండోస్ కూడా PVC కమ్ గ్లాస్ విండోస్ ఇచ్చారు. ఇది మనం చూస్తున్నది ఫస్ట్ ఒక బెడ్రూమ్ కూడా కాస్త చిన్నగా ఉన్నప్పుడు కూడా ఒక ఫ్యామిలీకి మాత్రం సరిపోయేంత బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ కూడా మంచి విండోస్, PVC గ్లాస్ విండోస్ ఇచ్చారు. ఫిట్టింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. అంటే వాల్ కూడా చాలా నీట్ గా పాలిష్ చేసి, వాల్ కూడా పెయింట్ అండ్ పాలిష్ చాలా నీట్ గా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. డోర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. డోర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కూడా బాగానే కనిపిస్తుంది. ఇది చూడొచ్చు మనం, ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు. దీన్ని కూడా కార్డ్బోర్డ్ వేసుకుంటే షెల్ఫ్ కూడా ఆల్మారా టైప్ లో మారుతుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కిచెన్ కూడా 2 వైపులా విండోస్ ఇచ్చారు. ఇక్కడ వార్డ్రోబ్స్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ ఏరియా, పైన కిచెన్ వేర్ ఏమైనా పెట్టుకోవడానికి పైన కూడా సెల్ఫ్లు ఇచ్చారు. దాంతోపాటు ప్రతి బెడ్రూమ్ కి ఇక్కడ ఏంటంటే ఒక బాల్కనీ ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది బాల్కనీ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ రావాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఫ్లాట్ లో కూడా సింగిల్ బెడ్రూమ్ అయినప్పటికీ కూడా
ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా, వాష్ బేసిన్ కావచ్చు, వాష్ ఏరియా కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ చూడొచ్చు. మనం చూడొచ్చు ఆరు బయట మనం చూడొచ్చు. దీనికి ఎదురుగానే మనం ఏదైతే 26 లక్షల రూపాయలకే ఫ్లాట్ అని చెప్తున్నామో దాని ఎదురుగా ఒక భారీ లగ్జరీ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు ఒక ఫ్లాట్ ఉంది. దాని ఎదురుగానే 26 లక్షలకి, అంటే చాలా మంది ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఈ గచ్చిబౌలి ఏజ్ హాస్పిటల్ పక్కన ఈ హౌసింగ్ బోర్డు ఈ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ లో విస్తీర్ణాన్ని చూసినట్లయితే 479 చదరపు అడుగుల నుంచి 636 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మించారు. ఈ ఫ్లాట్స్ అన్ని చూసినట్లయితే 26,40,000 నుంచి 36,20,000 రూపాయలు, అంటే విస్తీర్ణాన్ని బట్టి ఈ ధర నిర్ణయించారు. కాబట్టి మినిమం 26 లక్షల్లో ఒక ప్లాట్ వస్తుంది. కాబట్టి చాలా మంది ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ప్లాట్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ ఫ్లాట్స్ ను వేలంలో కొనుక్కోవాలి, దక్కించుకోవాలంటే ఏం చేయాలనేది మనం ప్రాజెక్టు చూస్తూ మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో హౌసింగ్ బోర్డు మొత్తం గచ్చిబౌలి ఏరియాలోనే దాదాపు 111 ఫ్లాట్స్ అమ్మాలని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో, 26 లక్షలకే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాష్ అండ్ డిపాజిట్ ₹1,00,000 చెల్లించి అప్లై చేసుకుంటే ఈ నెల 3 వరకు అవకాశం ఉంది అప్లై చేసుకునేందుకు. అంటే జనవరి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జనవరి 6వ తారీఖు ఈ లాటరీ తీస్తారు. లాటరీలో ఎవరికైతే అలాట్ అవుతుందో వాళ్ళకు ఇల్లు కేటాయిస్తారు. ఒక విజిటర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఫ్లాట్ ను చూసారు, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మొత్తం 111 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 111లో అన్ని కూడా చాలా సింగిల్ బెడ్రూమ్ హౌసెస్. బీద వాళ్లకు చాలా అనుకూలంగా ఉంది. మళ్ళీ బిలో పవర్టీ లైన్ వాళ్ళు, మళ్ళీ ఈ మహానగరంలో నివసించడానికి, మళ్ళీ సెంటర్ ఆఫ్ ది హార్ట్ లో ఈ గచ్చిబౌలి ఏరియా, మళ్ళీ రామ్కీ టవర్స్ పక్కన, మళ్ళీ ఏఐజీ హాస్పిటల్ సమీపంలో ఇంత మంచి ప్రదేశంలో ఇంత చక్కని ఇళ్ళు మనకు లభ్యం కావటం చాలా అదృష్టం అనుకోవాలి. తక్కువ ధరలో అమ్ముతున్నారు. నిర్మాణం కూడా చక్కగా ఉంది. ఇందులో వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. పిల్లలకు ఆట ప్లే గ్రౌండ్ ఉంది. తర్వాత బిల్డింగ్ లోపల కరెంటు సౌకర్యం ఉంది. మళ్ళీ నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ బిల్డింగ్లు కూడా చక్కగా ప్లాస్టరింగ్ అయ్యి సిద్ధంగా ఉన్నాయి ఆక్యుపై చేసుకోవడానికి. మళ్ళీ ఇలాంటి వేలంలో పాల్గొనడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నందుకు చాలా సంతోషం. లాటరీ పద్ధతిలో తీస్తారు. ఇవి 3 ఏరియాల్లో ఉన్నాయి. ఇక్కడే 3 సమీప ఏరియాల్లోనే ఉన్నాయి. రామ్కీ టవర్స్ పక్కన, రామ్కీ సిఇఓ ఆఫీస్ పక్కన, ఇంకోటి వసంత ప్రాజెక్టు పక్కన. అంటే ఇటువంటి ఏరియాలో ఇలాంటి ఇళ్లు దొరకడం అనేది చాలా అదృష్టం. ఈ ప్రాజెక్ట్ చూడడానికి చాలా మంది వస్తున్నారు ఉదయం నుంచి కూడా. మొత్తం మీద ఎందుకంటే 111 ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చాలా వందల మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ₹1,00,000 కాష్ అండ్ డిపాజిట్ కూడా చెల్లించారు. ఎందుకంటే ఇది బిలో మిడిల్ క్లాస్, అంటే 50,000 నెలకు 50,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళు, అంటే సంవత్సరానికి 6 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. కాబట్టి చాలా మంది ఈ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జనవరి 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జనవరి 6వ తేదీ లాటరీ తీస్తారు. కాబట్టి ఎవరికి ఫ్లాట్స్ వరిస్తుంది అనేది ఆ రోజు జనవరి 6వ తారీఖు తెలిసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద హౌసింగ్ బోర్డు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళు చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకు ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ మనతో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.